అమలు కాని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఎలా రద్దు చేస్తావు చంద్రబాబు? మోసపూరితమైన మాటలు జనాలకు ఎందుకు చెబుతున్నావు చంద్రబాబు? భూములు జగన్మోహన్ రెడ్డి ఎలా లాక్కుంటాడు చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటుంటే న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటాయా చంద్రబాబు? మరి అమలు కాని చట్టాన్ని నేను రద్దు చేస్తాను, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నేను రద్దు చేస్తాను అని మోసపూరితమైన మాటలు ఎందుకు చెప్తున్నావు చంద్రబాబు? ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది మోడీ గారు, అవునా కాదా చంద్రబాబు? మోడీ గారితో నువ్వు కూటమితో పొత్తు పెట్టుకున్నావు. కూటమితో పొత్తు పెట్టుకొని ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారో వాళ్ళకి ఆపోజిట్గా నువ్వు మాట్లాడుతున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల భూములకు రక్షణ కలుగుతుంది, భూ యజమానులకు రక్షణ కలుగుతుంది అని ప్రభుత్వం చెప్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి నువ్వేమో జగన్మోహన్ రెడ్డి లాక్కునేస్తాడు అని నువ్వు అంటున్నావు. ఏ విధంగా లాక్కుంటాడు, ఎలా లాక్కుంటాడు అది కూడా చెప్పు. సంక్షేమ పథకాలు వద్దు వద్దు అని గగ్గోలు పెట్టావు. ఇప్పుడేమో లెక్కలేనన్ని హామీలు నేను అధికారంలోకి వస్తే ఇస్తాను అని అంటున్నావు. ఇవి మోసపూరితమైన మాటలు కాదా అని నిన్ను అడుగుతున్నా. నువ్వు ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఎంత బడ్జెట్ అవుతుందో నువ్వు ప్రజలకు చెప్పగలవా అని నిన్ను అడుగుతున్నా. ఆ డబ్బులు ఎక్కడి నుండి తెస్తావు, ఏ విధంగా తెస్తావు అని నిన్ను అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు కనీసం ఒక్కరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయలేదు. గత ప్రభుత్వంలో రుణమాఫీ, రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నావు. ఉచిత కరెంటు రైతులకు అని అన్నావు. కానీ ఏ ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చలేదు. ఈరోజు మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలనే నువ్వు మళ్ళీ కాపీ కొట్టి నేను ఇస్తాను అంటున్నావు. ఎక్కడి నుండి ఇస్తావు, ఏ విధంగా ఇస్తావు, బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొస్తావు? ఇలా మోసపూరితమైన మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? గత ప్రభుత్వంలో నువ్వు కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే, ఇప్పుడు ఎలా నెరవేర్చగలవు? నిన్ను ఎలా నమ్మాలి చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అసలు అమలులోకి రాని చట్టాన్ని నేను రద్దు చేసేస్తాను అని అబద్ధాలు చెప్తున్నావు. ఈ విధంగా చెప్పటం నీకు సిగ్గనిపించట్లేదా చంద్రబాబు అని నిన్ను ప్రశ్నిస్తున్నా. కనీసం నీ సొంత ఊరికి నువ్వు చదువుకున్న చంద్రగిరిలో జూనియర్ కాలేజు, గర్ల్స్ జూనియర్ కాలేజు, గర్ల్స్ జూనియర్ హై స్కూలు, బాయ్స్ జూనియర్ హై స్కూల్ను జగనన్న వచ్చిన తర్వాత మనబడి నాడు నేడు కార్యక్రమంతో అభివృద్ధి చేయటం జరిగింది. మరి నువ్వు సొంత ఊరికి కూడా ఏమీ చేసుకోలేనటువంటి అసమర్థుడివి రాష్ట్రానికి ఏం చేయగలవు చంద్రబాబు అని నిన్ను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి.